ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల వేడి రాజుకుంది. వచ్చే ఎన్నికల బరిలో నిలిచేందుకు 3 ప్రధాన పార్టీల నుంచి ఆశావాహులు కసరత్తులు ముమ్మరం చేస్తున్నారు. టికెట్ దక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ముఖ్య నేతలు ఆయా పార్టీల పెద్దలతో టచ్లో ఉంటున్నారు. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీ టికెట్ కోసం తీవ్ర పోటీ పడుతున్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ఎస్టీ రిజర్వ్ కావడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఇప్పటికే దరఖాస్తులు పెట్టుకున్నారు. అయితే ఆదివాసులకు కేటాయిస్తారా లేదంటే లంబాడా సామాజిక వర్గానికి టికెట్ దక్కుతుందా అనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఈ స్థానం కోసం 15 నుంచి 20 మంది వరకు ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. అన్ని దానాలకెల్లా అన్నదానం చాలా గొప్పది. ఆదిలాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ఇప్పటికే అనేక సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజా ఆదరాభిమానాలు సంపాదించుకుని వారి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. కేఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రజాసేవ భవన్లో 2 ఏళ్లుగా నిత్యాన్నదానం చేస్తూ అన్నదాతగా పేరు తెచ్చుకున్నారు. 100 మంది ఆకలి తీరుస్తూ గొప్ప మనసును చాటుకుంటున్నారు. 10 మందికి అన్నం పెట్టాలన్న ఆలోచన అందరికీ రాదు. వచ్చినా ఏదో ఒక పూట పెట్టేవాళ్లే ఉంటారు. కానీ ప్రతిరోజు నిత్యాన్నదానం చేసేవారు అరుదు. ఆకోవకు చెందిన వారే కంది శ్రీనివాసరెడ్డి. పేదల ఆకలి తీర్చాలన్న సంకల్పంతో ప్రారంభించిన ఈ అన్నదాన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుంది. ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఆయన్ను పలువురు అభినందిస్తున్నారు. ఆయన 2 నూరేళ్లు చల్లగా ఉండాలంటూ తమ దీవెనలు అందిస్తున్నారు. రెవెన్యూ శాఖకు పూర్వవైపును తీసుకొచ్చేలా తన వంతుగా కృషి చేస్తానని, క్షేత్రస్థాయిలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పాటుపడతానని రెవెన్యూ ఉద్యోగుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు లచ్చిరెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని విద్యుత్ తరంగిణి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం సజావుగా సాగింది. వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న రెవెన్యూ ఉద్యోగులంతా పెద్ద ఎత్తున తరలివచ్చి సమ్మేళనంలో భాగస్వాములయ్యారు. క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను సభా దృష్టికి తీసుకురావడంతో పాటు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు లచ్చిరెడ్డి చీఫ్ గెస్ట్గా విచ్చేయగా ఆయనకు ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. జ్ఞాపికను బహుకరించి సత్కరించారు. రెవెన్యూ ఉద్యోగులు సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులు తనకు తెలుసని, వాటన్నింటినీ పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. కారుణ్య నియామకాలు చేపట్టే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన బడ్జెట్ కేటాయింపులో జిల్లాకు తీరని అన్యాయం జరిగిందని, రైల్వే లైన్ కోసం ఎటువంటి ప్రతిపాదనలు పెట్టలేదని ఐఎఫ్టీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు. ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ సాధన కోసం సాధన సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్ఎండ్బి అతిథి గృహం వద్ద చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. దీక్షా శిబిరాన్ని ఐఎఫ్టీయూ నాయకులతో కలిసి ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. రైల్వేను సాధించే వరకు తాము సంపూర్ణ మద్దతు ఉంటుందని శ్రీనివాస్ స్పష్టం చేశారు. రైల్వే సాధన కోసం వివిధ రూపాల్లో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్న కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. రైల్వే కనెక్టివిటీ ద్వారానే అభివృద్ధి సాధ్యపడుతుందని, రవాణా సౌకర్యం మెరుగుపడి అన్ని రంగాల్లో ఆదిలాబాద్ ప్రగతి దిశగా అడుగులు వేయడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. ఇటీవల 24-25 బడ్జెట్లో రైల్వే లైన్ కోసం ఎలాంటి ప్రతిపాదనలు పెట్టకుండా, బడ్జెట్ కేటాయింపులు లేకుండా మొండి చేయి చూపి నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. రైల్వే లైన్ సాధించే వరకు సాగించే పోరాటానికి వెన్నుదన్నుగా ఉంటామని తెలియజేశారు. కల్తీని నిరోధించి ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణమే ధ్యేయంగా కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ వినియోగదారులను చైతన్యపరుస్తున్నామని ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార్ తెలిపారు. ఇటీవల ఓ కంపెనీకి చెందిన జ్యూస్ను తాగడం వల్ల ఓ పాప అనారోగ్యానికి గురికావడంతో బాధితులు కస్టమర్ ఆర్గనైజేషన్ సభ్యుల దృష్టికి తీసుకువెళ్లారు. వారికి వెంటనే స్పందించి ఆ జ్యూస్ ప్యాక్ ల్యాబ్కు పంపగా ఫంగస్ కారణంగానే అలా జరిగిందంటూ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ వారు లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ను చూపించి ఇవాళ ఉదయం కస్టమర్ రైట్స్ ఆర్గనైజేషన్ సభ్యులు సూపర్ మార్కెట్లో వినియోగదారులకు అవగాహన కల్పించారు. సూపర్ మార్కెట్ నిర్వాహకులు సైతం ఇటువంటి కల్తీ వస్తువులను నిషేధించాలంటూ విజ్ఞప్తి చేశారు. రాబోయే వేసవికాలాన్ని దృష్టిలో పెట్టుకుని జ్యూసులు, శీతల పానీయాలు కొనుగోలు చేసేటప్పుడు తప్పకుండా రసీదులు తీసుకోవాలని, ఒకవేళ అందులో ఏమైనా కల్తీ తేలితే కోర్టులో కేసు ఫైల్ చేయడానికి వీలుంటుందని తెలియజేశారు. ప్రతి ఒక్క వినియోగదారుడు ఏ వస్తువు కొనుగోలు చేసినా నాణ్యతా ప్రమాణాలు పరిశీలించాలని, తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో వాటి ఆధారంగానే మనం న్యాయం పొందడానికి అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. అన్ని క్రీడా వసతులున్న ఆదిలాబాద్కు ఖేలో ఇండియా సెంటర్ రావడం అభినందనీయమని ఆదిలాబాద్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఖేలో ఇండియా సెంటర్ ద్వారా హాకీ క్రీడాకారులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. క్రీడాకారులకు హాకీ స్టిక్లను అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇండియా ఫెడరేషన్ ఆఫ్ హాకీకి అధ్యక్షుడిగా పనిచేశారని బీజీఆర్ గుర్తు చేశారు. జిల్లా క్రీడాకారుల సమస్యలను సైతం సీఎం దృష్టికి తీసుకువెళ్తామని పేర్కొన్నారు. క్రీడాకారులు మంచి ప్రతిభను కనబర్చి క్రీడల్లో రాణించి జిల్లాకు గుర్తింపు తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. హాకీ అంటే ఓ ఆట కాదని, జీవితాన్ని మార్చే క్రీడ అని పేర్కొన్నారు. ఎంతోమందికి స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు సైతం రావడం జరిగిందని పేర్కొన్నారు. ఉద్యమాలకు నాంది పలికిన మహనీయుడు ముగ్ధు మొహోనుద్దీన్ అని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి విద్యార్థి దశ నుంచి ఆయన అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. అనతి కాలంలోనే ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘాన్ని స్థాపించారన్నారు. జిల్లా కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో ముగ్ధు మొహోనుద్దీన్ 116వ జయంతి వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ముగ్ధం మోహనుద్దీన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ 1952లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే ఉపాధ్యాయుల పక్షాన వారి సమస్యల పరిష్కారానికి అలుపెరగని పోరాటాలు చేశారన్నారు. అనంతరం సిపిఐలో చేరి అప్పటి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించారని తెలిపారు. అంతటితో ఆగకుండా తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన వారిలో ఈయన పాత్ర మరువలేనిదని పేర్కొన్నారు. ప్రజాసేవకు అంకితమైన మొహనుద్దీన్ ఉపాధ్యాయ సంఘాన్ని స్థాపించి హక్కుల సాధన కోసం పాటుపడ్డారన్నారు. పలు సమస్యల పరిష్కారానికి సైతం నాంది పలికారన్నారు. నేటి యువత, ఉద్యోగులు, ఉపాధ్యాయులు మొహనుద్దీన్ను ఆదర్శంగా తీసుకుని ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని మైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ రవిశంకర్ హెచ్చరించారు. స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఆదివారం అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెడ్ ట్రాక్టర్లను మైనింగ్ అధికారులు పట్టుకుని సీజ్ చేశారు. ఆ ట్రాక్టర్లను నేరుగా జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోకు తరలించారు. వేబిల్లు లేకుండా మైనింగ్ డిపార్ట్మెంట్ నుండి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఎవరైనా అక్రమంగా ఇసుక తరలించినా, మరం మట్టిని తరలించినా పట్టుకుని వాహనాలు సీజ్ చేస్తామని, శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటుగా భారీగా జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. వారం రోజుల వ్యవధిలో ఇప్పటి వరకు 10 వాహనాలు సీజ్ చేయడంతో పాటు ₹1,00,000 వరకు జరిమానా విధించామని తెలిపారు. అందువల్ల వాహనదారులు, యజమానులు ఈ విషయాన్ని గమనంలో ఉంచుకుని ఎలాంటి అక్రమ రవాణాకు పాల్పడొద్దన్నారు. ఈ తనిఖీలు ఇక నుండి నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని, శారీరక దృఢత్వానికి ఆటలు చాలా మంచివని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండల పరిధిలోని చాందా మైదానంలో ఆదిలాబాద్ బార్ అసోసియేషన్, జైల్ సూపరింటెండెంట్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్రాల నగేష్తో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదినాథ్తో కలిసి ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రికెట్ పోటీలను ప్రారంభించారు. క్రీడాకారులతో క్రికెట్ ఆడి వారిని ఉత్సాహపరిచారు. స్నేహపూర్వక వాతావరణంలో ఇలాంటి ఆటల పోటీలు, క్రీడలు నిర్వహించడం అభినందనీయమని నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. భవిష్యత్తులో క్రీడాకారులకు మరింతగా ప్రోత్సాహం అందించేందుకు తన వంతుగా కృషి చేస్తారని తెలిపారు. పోటీతత్వం పెంపొందించడానికి ఈ క్రికెట్ పోటీలు అవసరమని పేర్కొన్నారు. ఆదిలాబాద్ అభివృద్ధి కోసం మౌలిక వసతుల కల్పన కోసం మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న ప్రత్యేక చొరవతో మంజూరైన ₹50 కోట్ల నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందంటూ పట్నంలో న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీ పరిధిలో ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. స్థానిక ప్రజాప్రతినిధి ఒకరు దీన్ని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఆదిలాబాద్ ప్రగతి కోసం వార్డుల్లో మౌలిక వసతులు కల్పించేందుకు మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న ప్రత్యేక చొరవ తీసుకుని ఆ నిధులు మంజూరు చేయిస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల కాకుండా అడ్డుపడుతుందని స్థానిక బీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. అడుగడుగునా అభివృద్ధికి అడ్డు తగులుతున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. వెంటనే నిధులు విడుదలయ్యేలా చూసి ఆయా పనులను వినియోగించాలని, లేని పక్షంలో నిలదీసైన నిధులు సాధించుకుంటామని హెచ్చరిస్తున్నారు. మొత్తానికి ఈ ఫ్లెక్సీ వెలవడం పట్టణంలో హాట్ టాపిక్గా మారింది. ఇంద్రవెల్లిలో తెలంగాణ పునర్నిర్మాణ పేరుతో నిర్వహించిన సభ విజయవంతం కావడాన్ని బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకనే సీఎం రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా నాయకులు రషద్ అన్నారు. ఈ చర్యను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మైనార్టీ సెల్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మైనార్టీల సంక్షేమం కోసం ఇచ్చిన ఏ హామీలను నెరవేర్చలేదన్నారు. పైగా సంక్షేమ పథకాల్లో, మున్సిపాలిటీ అభివృద్ధి పనుల్లో అవినీతి అక్రమాలకు పాల్పడిన అర్హులైన లబ్ధిదారులను మోసం చేసిన ఘన చరిత్ర బీఆర్ఎస్ నేతలదేనని తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇవాళ ఏ ముఖం పెట్టుకుని విమర్శలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుందని స్పష్టం చేశారు. ప్రజాపాలన అందిస్తుందని హితవు పలికారు. రాబోయే రోజుల్లో ప్రజలు బీఆర్ఎస్కు తగిన రీతిలో బుద్ధి చెప్తారని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని, కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ కార్మికుల హక్కులను మోడీ సర్కార్ కాలు రాస్తుందని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో సంయుక్త కిసాన్ మోర్చా రైతు, వ్యవసాయ, కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు అన్ని కార్మిక సంఘాల ప్రతినిధులు, సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వారంతా ముక్త కంఠంతో వ్యతిరేకించారు. పోరాడి సాధించుకున్న హక్కులను సైతం హరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, అదేవిధంగా ఈ నెల 16న నిర్వహించ తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను, గ్రామీణ బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.